ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించిన తన ప్రజల పట్ల ఏమి చేయాలి, వారిని ఎట్టి విధంగా నడిపించాలి, వారిని ఏ స్థితిలోకి తీసుకెళ్ళాలి అన్న విషయంలో దేవుడు తన ప్రజల పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. అయితే తన ప్రజలైన వారు ఆయనకు ప్రణాళికను గుర్తించలేక, ఆయనకు ఉద్దేశం గుర్తించలేక, ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలును లేక మన కొరకు దాచి ఉంచిన ఈవులను గ్రహించలేక అనేక సార్లు దేవుని సన్నిధి నుంచి తొట్టిల్లుతుంటారు, దేవుని సన్నిధి నుంచి తొలగిపోతుంటారు. అయితే కృపగల దేవుడు, కనికరం గల దేవుడు ఎన్నడూను తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి తన కృపా మహదైశ్వర్యం బట్టి అనేక సార్లు తన ప్రజలైన వారిని వారి స్థితిలో నుంచి ఆదుకుంటూ నడిపిస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక దినమున ఒక వ్యక్తి ఒక వంతెన మీద నుంచి వెళ్ళాలి అని ఉద్దేశించాడు. అతడు వెళ్ళనుద్దేశించిన ఆ వంతెన కదులుచూ ఉంది, అది ఊగుతున్న వంతెన మీద నుంచి ఇప్పుడు అతను వెళ్ళాలని బయలుదేరాడు. ఇప్పుడు ఆ వంతెన మీద ఎక్కేసరికి వంతెన ఊగుతుంది. అయితే ఊగుతున్న ఆ వంతెన మీద నుంచి ఎదురుగా చూసేసరికి వంతెన అవతల దేవుడు నిలబడి ఉన్నాడు. అయితే ఈ వంతెన కదులుచున్న దాన్ని బట్టి భయపడి దేవుడిని ముందుకు రమ్మని ఇతడు అడిగాడు. దేవుడు రాలేదు. అంతేకాదు, తనకి చేసి సహాయం అందించమని దేవుడిని అడిగాడు. అయినా దేవుడు అతనికి సహాయం చేయలేదు. అయితే ఇతడు కష్టపడి ప్రయాసపడి మొత్తం మీద ఆ వంతెన దాటి అవతలకి వెళ్ళిన ఇతను దేవుడు తనకు సహాయం చేయలేదని దేవుడి మీద కోపగించుకొని వంతెన దాటి చూస్తే విరిగిపోయిన ఈ వంతెన పడిపోకుండానట్లు ఆ వంతెనను తన 2 చేతులతో దేవుడు పట్టుకున్నట్లు అతను అక్కడ చూడగలిగాడు. అతడు ఇప్పుడు అవతలకి చేరాడు అంటే దానికి కారణం దేవుడు ఆ వంతెనను ఆదుకోబట్టే అని విషయం అక్కడ గ్రహించి అప్పుడు దేవునికి నమస్కారం చేయడం ప్రారంభించాడు. చూడండి, అప్పటి వరకు దేవుని మీద కోపగించుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యమును చూశాడో అప్పుడు దేవుడు చేసిన మేలును అతను గ్రహించగలిగాడు. మొదట దేవుడు సహాయం చేయలేదు లేక దేవుడు తన చేయిని అందించలేదని కోపగించుకున్నాడు. కానీ దేవుడు ఎందుకు చేయి ఇవ్వలేకపోయాడంటే 2 చేతులతో ఆ వంతెనను పట్టుకున్నాడు. కాబట్టి దేవుడు తన చేయి అతనికి అందించలేకపోయాడు. అయితే చివరికి దేవుడు చేసింది మేలే. అదేవిధంగా బైబిల్లో కూడా అనేక సార్లు దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలైన వారు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కూడా దేవుని ఉద్దేశం గ్రహించలేక దేవుడు చొరవ చూపకపోవడం వల్ల దేవుని మీద విసుక్కుంటూ దేవుని మీద కోపగించుకుంటూ దిగజారిపోయినట్లు మనం చూస్తున్నాము. చూడండి, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించుటకు గాను ఫరో హృదయమును దేవుడు కఠినపరిచాడు. చివరికి ఆ ఫరో చేతనే ఇశ్రాయేలీయులను వెళ్ళిపోమన్నట్లు చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో విడిచి బయలుదేరి ఎర్ర సముద్రం వద్దకు చేరారు. గమనించండి, వీళ్ళు ఇశ్రాయేలీయులు 400 సంవత్సరములు ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వీరికి ఇప్పుడు దేవుడే విడుదలనిచ్చాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఎర్ర సముద్రము ఎదురుగా కనబడుతుంది. ముందుకు వెళ్ళడానికి మార్గము లేదు. ఇప్పుడు అక్కడ ఉండి వాళ్ళు ఏం చేయాలి, ఎలా దాటాలి, లేక మన పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్న సమయంలో వెనుకకు చూసేటట్టయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను తరుముకుంటూ వస్తున్నారు. గమనించండి, ఇక్కడ వీరికి ముందుకి వెళ్ళడానికి మార్గం లేదు మొట్టమొదటిగా. రెండోదిగా ఇప్పుడు వెనుక నుంచి శత్రువులు వస్తున్నారు. ఎవరి శత్రువులు? 400 ఏళ్ళు వీళ్ళని బానిసలుగా ఏలిన వారు. ఇప్పుడు దేవుడు తన శక్తిని చూపించి ఈ విధంగా విడుదల ఇచ్చి వీరిని తీసుకొచ్చి ఇప్పుడు ఎర్ర సముద్రం ముందు పెట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ముందున సముద్రము, వెనుక శత్రు సైన్యము. ఈ పరిస్థితిలో ఉన్న ఇశ్రాయేలీయులు ఇంతవరకు దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు, దేవుని మహిమపరిచారు, పాటలు పాడారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే ముందు సముద్రము, వెనక శత్రువు, భయము, ఆందోళన. కారణం ఏంటంటే శత్రువు ఇంతవరకు బానిసలుగా వీరిని నలుగుగొట్టిన వారు. ఇప్పుడు వారిని చూసి భయం పట్టుకుంది. ఈ భయమును బట్టి వీరు దేవుడిని, మోషేని దూషించడం, నిర్లక్ష్యంగా మాట్లాడడం మనం చూస్తున్నాము. నిర్గమకాండం 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ మొత్తం విషయం మనకు కనిపిస్తుంది. ఐగుప్తీయులు వీరిని తరుముకుంటూ వస్తున్నారు. అయితే దేవుడు మాత్రం అంతవరకు చొరవ చూపలేదు. దేవుడు ఏమీ కార్యము జరిగించడం లేదు. శత్రువులు కనిపిస్తున్నారు, సముద్రం కనిపిస్తుంది. ఇంకే వారు తరుముకుంటూ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళలో భయం. ఇక భయం ఏంటంటే మాకు మారడమే సరళం. కారణం ఏంటంటే ముందుకు వెళ్ళడానికి మార్గము లేదు, వెనుక శత్రువు వచ్చేస్తున్నాడు అని తమ జీవితంలో ఇంకా మరణమునికే
అనుకుంటూ దేవుడిని దూషిస్తున్నారు, మోషేని దూషిస్తున్నారు. అయితే దేవుడు తన దూతకి ఆజ్ఞాపించి ముందు నుంచి వెళ్ళి వెనకనే ఉండమని చెప్పాడు. ఇంతవరకు దేవుని దూత ఇశ్రాయేలీయులకు ముందుండి నడిపించింది. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారము ఈ దూత ఇశ్రాయేలీయుల వెనుక భాగంలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీయుల వెనుక భాగంలోకి వెళ్ళిపోయిన ఈ దూత ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య అడ్డుగా నిలవబడిపోయింది. ఇంతవరకు వీడికి భయము, ఆందోళన, దేవుడు మమ్మను విడిచిపెట్టేశాడు అంటూ అంతవరకు మోషే మీద సనుక్కున్నారు. ఏమయ్యా, మాకు అక్కడ సమాధులు లేవా? అక్కడ చనిపోవడానికి మాకు స్థలములు లేవా? ఈ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని సనిగారు. కానీ ఎప్పుడైతే దేవుడు నిర్ణయించిన సమయం వచ్చిందో ఆ సమయంలో దేవుడు చొరవ చూపి ముందున్న దూతను తీసుకొచ్చి వెనుకన పెట్టాడు. ఎప్పుడైతే దూత వెనుకకు వచ్చిందో ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇంతవరకు వీరికి వెనుక శత్రువులు కనిపిస్తున్నారు, కానీ ఇప్పుడు ఏం కనిపిస్తుందంటే వెనుక నుంచి వీరికి వెలుగు కనిపిస్తుంది, వీరికి మార్గం కనిపిస్తుంది, వీరికి దేవుని యొక్క శక్తి కనిపిస్తుంది. అయితే అదే మేఘము వెనుకనున్న ఐగుప్తీయులకు గాఢాంధకారంగా ఉంది. వారికి ఏమీ కనిపించడం లేదు. వారు తడుములాడుకునే స్థితిని వారికి కల్పించింది. అంటే ఈ స్తంభము ఇటు ఇశ్రాయేలీయులకు అగ్ని స్తంభంగాను అటు ఐగుప్తీయులకు మేఘ స్తంభంగా ఉండి వారిని వేరుపరిచిన తర్వాత ఆ రాత్రి కాలమందు బహుబలమైన గాలిని దేవుడు విసరజేసి ఈ గాలితో సముద్రంను 2 పాయలుగా విభజించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం మధ్య నుంచి 6 నెలలు నడిచి వెళ్ళిపోతున్నారు. గమనించండి పిల్లరా, ఇంతవరకు వీరికి మార్గము లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు చొరవ చూపాడో ఇప్పుడు ఇశ్రాయేలీయులకు మార్గం ఏర్పడింది. ఈ ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ ఎర్ర సముద్రం దాటిపోతున్నారు. దేవుడు వీరికి సహకారిగా ఉన్న కారణం చేత ఇప్పుడు 6 నెలల నుంచి దాటుకుంటూ వెళ్తూ గంతులు వేస్తున్నారు. దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు, దేవుడే మమ్మల్ని విడిపించాడని దేవుని గనపరుస్తూ ఎర్ర సముద్రం దాటుతున్నారు. ఉదయం అయ్యేసరికి ఎర్ర సముద్రం దాటి ఇశ్రాయేలీయులు అవతలికి వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఐగుప్తీయులను అడ్డుకున్న దేవుని దూత వీరితో పాటు వచ్చి సముద్రం దాటింది. ఇప్పుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులు కనిపిస్తున్నారు. ఇశ్రాయేలీయులు సముద్రం దాటిపోయారు. వారు దాటిపోయిన మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఐగుప్తీయులు వీరు కూడా ఆ ఎర్ర సముద్ర మార్గం గుండా ప్రవేశించి ఇశ్రాయేలీయులను తరుముటకు ప్రయత్నించారు. అయితే జరిగినది ఏంటంటే ఐగుప్తీయులందరూ ఎర్ర సముద్రం దిగిన తర్వాత, ఎర్ర సముద్రం మధ్యకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రమును దేవుడు మూసివేశాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం మూసివేశాడో 2 పాయలు ఐగుప్తీయులను ముంచివేశాయి. ఆ కారణం చేత ఇశ్రాయేలీయులను తరుముకుంటూ వచ్చిన ఐగుప్తీయులందరూ హతులైపోయారు. ఒక్కరు కూడా మిగులలేదు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు తన శక్తిని నిరూపించుటకు గాను, దేవుడు తన యొక్క ప్రభావం చూపించుటకు గాను, తన ప్రజల పక్షంగా తన పోరాటమును బయలుపరచుటకు గాను, తన ప్రజల పక్షంగా తన చేయు కార్యమును జనులకు చూపించుటకు గాను అంతము వరకు, చివరి వరకు దేవుడు చొరవ చూపలేదు. అయితే దేవుడు చొరవ చూపించిన తర్వాత జరిగింది ఏంటంటే మరణ భయంతో ఉన్న ఇశ్రాయేలీయులలో ఒకడు కూడా చనిపోలేదు. కానీ ఈ ఇశ్రాయేలీయులకు మరణ భయం కలిగించిన సైన్యం వారిలో ఒకరు కూడా మిగలలేదు. విషయం అర్థం చేసుకుందాం. మరణ భయంతో ఉన్న వీరెవరూ మరణించలేదు, కానీ చంపుటకు వచ్చిన ఆయుధదారులైన ఆ సైనికులందరూ ఒకరు కూడా మిగలకుండా చనిపోయారు. ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన కార్యం చేయుటకు గాను తన ప్రజల పట్ల చొరవ చూపుటకు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. కారణం ఏంటంటే దేవుని కార్యము జరగాలి, దేవుని నామమునకు మహిమకు రావాలి. అంతేకాదు దేవుని ప్రజల పక్షంగా దేవుడు ఉన్నాడు అని నిరూపితమవ్వాలి. అందుకే దేవుని ప్రజలైన వారు చివరి అంచు వరకు లేక ప్రమాదపు అంచు వరకు చేరే వరకు దేవుడు చొరవ చూపడం జరిగింది. ఏంటంటే ఇశ్రాయేలీయులందరూ విడుదల పొందారు, అయితే ఐగుప్తీయులందరూ చనిపోయారు. ఈ విధంగా చేయడం వల్ల ఇశ్రాయేలీయుల శత్రుశేషము ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారు. అది చూసిన సర్వలోక జనులు కూడా ఇశ్రాయేలీయులు అంటే జడవడం ప్రారంభించారు. నాటి నుంచి వారి ఎదుట నిలువబడుటకు అనేక మంది రాజులు జడిసిపోయారు. వారి ఎదురు నిలబడిన ఏ రాజ్యం కూడా నిలవలేదు. అదేవిధంగా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీరి విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే షద్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు దేవుని యందు భయభక్తులు గలవారే, దేవుని కొరకు ప్రత్యేకత కలిగిన వారే జీవిస్తూ దేవుని కొరకు తమ ప్రాణంలోని సహా లెక్క చేయలేదు. జరిగినది ఏంటంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ రాజు
బ్రహ్మాండమైన విగ్రహం నిలబెట్టాడు. విగ్రహమునకు ఒక దినమును నియమించాడు. ఆ దినమునందు అనేకమైన వాయిద్యములను వాయించాడు. ఈ వాయిద్యములు వాయించినప్పుడు అందరూ దానికి నొక్కాలి. ఈ శాస్త్రమును మీరిన వారు అగ్నిగుండంలో పడతారన్నది అందరికీ తెలిసిందే. అయితే వారి మధ్యలో శద్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ఉన్నారు. కానీ వీరు తమ ప్రత్యేకతను నిరూపించారు. ఏ విధంగా నిరూపించారంటే, రాజు నిలవబెట్టిన ఈ విగ్రహమును మేము మొక్కము. కారణం ఏంటంటే, మా దేవుడు సజీవుడు, మమ్మను మరణం నుంచి విడిపిస్తాడు అన్నప్పుడు రాజు వారిని కట్టి అగ్నిగుండములో వేయడానికి సిద్ధపరిచాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణపు అంచు వరకు వారు వెళ్ళిపోయారు. అందరూ చూస్తున్నారు, అయినా దేవుడు చొరవ చూపలేదు అప్పటి వరకు. కారణం ఏంటంటే, దేవుడి నామానికి ఘనత కలగాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకనూ ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే వీరు అగ్నిగుండంలో వేయబడ్డారో వెంటనే దేవుని యొక్క మహిమ వారిని ఆవరించింది. దేవుని యొక్క దూత వారి చుట్టూ సంచరించడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో, ఇప్పుడు అగ్నిగుండంలో వేసిన సూర్యుడు కాలిపోయారు, కానీ అగ్నిగుండంలో పడిన వీరు కాలిపోలేదు. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయి వారిని అగ్నిగుండం నుంచి బయటకు తీయించాడు. బయటకు తీయించి వారిని పరీక్షించగా అగ్ని వాసన కూడా వారికి తగలలేదట. ఇప్పుడు రాజు కొత్త శాసనం చేశాడు. ఏంటంటే, ఇప్పటి వరకు నేను నిలవబెట్టిన విగ్రహముని పూజించాలన్నాను, కానీ ఇక మీదట ఈ శద్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, నా సంస్థానంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వంశము వీరి దేవుణ్ణి పూజించాలి అని అక్కడ శాసనం తయారు చేశాడు. అదేవిధంగా దానియేలు విషయంకి వచ్చేసరికి, దానియేలు ఏ తప్పిదము చేయలేదు. అయితే దానియేలు పట్ల పగపట్టిన వారు చేసిన కుట్రను బట్టి దానియేలు సింహాల బోనులో వేయబడ్డాడు. అయితే సింహాల బోనులో పడే వరకు కూడా దేవుడు దానియేలు పట్ల కార్యం జరిగించలేదు. అయితే దేవుడు ఎప్పుడు చొరవ చూపించాడంటే, సింహాల బోనులో పడిపోయిన తర్వాత సింహాల బోనులో దానియేలు ఉండగా అక్కడ దేవుడు తన కార్యమును చూపించాడు. ఒక్క సింహం కూడా ఇతని ముందుకి రాలేదు. కారణం ఏంటంటే, దేవుని యొక్క మహిమ దానియేలును ఆవరించింది. అయితే మరుసటి దినమున ఎప్పుడైతే రాజు దానియేలు బ్రతికి ఉండగా అతను చూసి సంతోషించి అతన్ని బయటకు తీసి ఎవరైతే అతని పట్ల కుట్ర జరిగించారో వారిని ఆ సింహాల బోనులో వేయించేశాడు. ఈ రెండు విషయంలో మనం గమనించినట్లయితే చివరి నిమిషం వరకు దేవుడు చొరవ చూపలేదు. కారణం ఏంటంటే, దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా కార్యం చేయగలడు అన్నది జనులు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ దేవుడే శక్తిగల దేవుడు అని ఎదుటి వారికి నిరూపితం అవ్వాలి. దాని కొరకు దేవుడు తన జనులను వాడుకుంటాడు. ఆ విధంగా వాడబడిన వారి శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. ఎప్పుడు వరకు దేవుడు చొరవ చూపలేదంటే, చివరి గడియ వరకు దేవుడు చొరవ చూపలేదు. ఎందుకంటే అప్పుడు కార్యం జరిగించడం వలననే దేవుడి నామానికి ఘనత కలుగుతుంది. ఆ విధంగానే జరిగి ఈ రెండు పరిస్థితులలో కూడా రాజు శాస్త్రంను తిరగ రాయించాడు. ఈ శద్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడే సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు. అదేవిధంగా ఈ దానియేలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లోకమందు లేడు అని శాసనం తయారు చేయించాడు. దానియేలు గురించిన విషయం 6వ అధ్యాయంలో మనము చూడగలం. కాబట్టి ఈ 3 విషయములను బట్టి మనం ఆలోచించినట్లయితే, దేవుడు సహాయం చేయటము లేదు, దేవుడు మా వైపు చూడటం లేదు అని మానవుడు అనుకుంటున్నప్పటికీ, దేవుడు తన ప్రజల పట్ల దృష్టి కలిగి ఉంటాడు. దేవుడు తన ప్రజల పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. తన సమయం మందు వారి పట్ల ఆ క్రియను జరిగిస్తుంటాడు. చూడండి, అక్కడ వంతెన మీద నుంచి వ్యక్తి దాటిన తర్వాత కానీ దేవుడి కార్యం చూడలేకపోయాడు. అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలీలు కానీ, దానియేలు కానీ, శద్రకు, మెషకు, అబేద్నెగోలు కానీ ముగ్గురు కూడా చివరి నిమిషం వచ్చి మరణపు అంచులోనికి, మరణ సొరంగంలోనికి ప్రవేశిస్తే గాని దేవుడి కార్యమును చూడలేకపోయారు. వారితో పాటు సర్వజనులు. అప్పుడు దానియేలుకి ఘనత కలిగింది, దేవుడి నామానికి మహిమ కలిగింది. అంతేకాదు, సర్వజనులకు దేవుడే నిజమైన రక్షకుడు, తనను సేవించుచున్న జనులను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు అని రుజువైంది. వీటన్నిటిని బట్టి చూసినట్లయితే భయంకరమైన శ్రమల గుండా వెళ్ళినా, భయంకరమైన హింసల గుండా వెళ్ళినా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి దీన్ని చూస్తున్న ప్రియ జనాంగమా, నీ జీవితములో ఒకవేళ శ్రమల గుండా నువ్వు ప్రయాణిస్తున్నట్లయితే, ఒకవేళ
ఆపదలో నువ్వు చిక్కుకున్నట్లయితే, ఇబ్బందులలో ఉన్నట్లయితే, ఇబ్బందులను బట్టి నీవు చింతపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే నీవు సేవించుచున్న దేవుడు సజీవుడైన దేవుడు. నీవు సేవించుచున్న దేవుడు నిన్ను విడిపించుటకు శక్తి గలవాడు, నిన్ను విడిపించుటకు సమర్థత కలిగిన దేవుడు. కాబట్టి తగిన సమయం నందు దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. అందుకే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, తగిన సమయం నందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులై ఉండుడి అన్నాడు. మనము చేయవలసింది ఏంటంటే మన కష్టపులోను, మన శ్రమలోను, మన వేదనలోను, అపాయకరమైన స్థితులలో నుంచి మనము దేవుని వైపు చూడాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. అందుకే దేవుడు అంటాడు, ఆపత్కాలమందు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదవు అని కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి శోధనల గుండా నువ్వు వెళ్తున్నావా, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శోధనలో నువ్వు వెళ్ళినప్పటికీ దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. చూడండి, అక్కడ శద్రకు, మెషక, అబేద్నెగోలకి లేక దానియేలుకి దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం వారిని ఆవరించింది. అదేవిధంగా దేవుడు నీకు కూడా శ్రమల గుండా వెళ్ళిన, ప్రమాదములలో నువ్వు పడిపోయిన, ఆపదలలో నీవున్నా భయపడవలసిన విషయం లేదు. కారణం ఏంటంటే దేవుడు అంటాడు, సాధారణంగా మనుషులకు కలిగే శ్రమల కన్నా మీకు ఎక్కువ ఇవి కలుగవు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ విషయం రాయబడి ఉంది. సాధారణంగా మనుషులకు కలిగిన శ్రమల కంటే మీకు ఎక్కువైన శ్రమలు ఏమీ కలుగవు. మీరు సహించలేనంతగా మిమ్మల్ని దేవుడు శోధించడు. అయితే శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి పెట్టి ఉంటాడట. అంటే శోధనల గుండా నేను పంపినప్పటికీ శోధన నుంచి విడుదల పొందే మార్గం దేవుడు ఏర్పాటు చేశాడంటే శోధనలో కూడా తన హస్తము అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి శోధనల గుండా వెళ్ళినప్పుడు మనము శోధనల వైపు చూడకుండా దేవుడి వైపు చూచుచున్నట్లయితే, శోధనలను బట్టి దేవుడు మనకి నియమించిన లేక దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలును మనము శోధన దాటిన తర్వాత గ్రహించగలము. అయితే మనం చేయవలసింది ఏంటంటే శోధన కాలములో వేదన చెందకుండా దేవుని వైపే చూడాలి. దేవుడు మనకు కల్పించిన మార్గమును మనము వెతకగలగాలి. అయితే శోధనలు ఎందుకు రావాలి అని మనం ఆలోచించినట్టయితే దేవుడు అంటాడు, శోధన అన్నది నిన్ను సువర్ణమయంగా చేయడానికి, నీ యొక్క విశ్వాసము సంపూర్ణమైనదిగా చేయడానికి మాత్రమే శోధన అన్నది పంపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష ద్వారా శుద్ధి చేయబడుచున్నది కదా, దానికంటే విలువైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్పాడు. అంటే శోధన మనకి ఎందుకు కలుగుతుందంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు వస్తున్నప్పుడు మనకి మెప్పు, ఘనత, మహిమ కలుగునట్లుగా శోధనల గుండా మనల్ని పంపిస్తాడు. అంటే శోధనలో నువ్వు వెళ్తున్నావంటే నీ యొక్క జీవితము నలుగగొట్టబడుతుంది, నీ యొక్క జీవితము సంపూర్ణమైనదిగా చేయబడుతుంది, నీ యొక్క స్థితి సంపూర్ణతలోనికి నడిపింపబడుతుంది. తద్వారా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు కలుగుతుంది, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు మహిమ కలుగుతుంది, దేవుడు ప్రత్యక్షమైన దినమున నీకు ఘనత కలుగుతుంది. అట్టి విధమైన స్థితిలోకి తీసుకెళ్లాలనే దేవుడు శ్రమల కులిమి గుండా నిన్ను నడిపిస్తుంటాడు. కాబట్టి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీవు జడవలసిన పని లేదు, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, దేవుడి మీద నువ్వు సనగవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు శోధించాలి అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శోధిస్తున్నాడు. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తాను ప్రేమించుచున్న కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును అని చెప్తున్నాను. కాబట్టి నీవు శ్రమల గుండా వెళ్తున్నావు లేక శోధనల గుండా వెళ్తున్నావు అంటే నిన్ను ప్రేమిస్తూ దేవుడు నిన్ను సంపూర్ణ స్థితిలోకి నడిపించాలని మాత్రమే నిన్ను శోధనల గుండా నడిపిస్తాడు. అయితే నీవు చేయవలసింది ఏంటంటే శోధనలను జయించాలి, శోధనలలో నువ్వు నిలవగలగాలి. అప్పుడే దేవునికి ఉద్దేశము నెరవేరుతుంది. ఏంటి దేవుడి ఉద్దేశం అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, శోధనలను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకొనును అని చెప్తున్నాడు. అంటే దేవుడు మన కొరకు ఏంటి సిద్ధపరిచాడు? జీవ కిరీటము సిద్ధపరిచాడు. అయితే ఆ జీవ కిరీటం పొందాలంటే శోధనల గుండా మనం వెళ్ళాలి. శోధనలను జయించి శోధన దాటి మనం వెళ్ళిన తర్వాత మాత్రమే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటమును మనము పొందుకోగలము.
కాబట్టి శోధనలు వచ్చినప్పుడు మనం శోధనలను బట్టి విసుగకూడదు, శోధనలను బట్టి విచారించకూడదు, శోధనలను బట్టి దేవుని మీద విసుగు చెందకూడదు. శోధనలలో నిలవాలి. అప్పుడే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోగలం. అప్పుడే బల నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పి వేవేల దూతల జనం మధ్య, ఎత్తబడిన సర్వ సమాజం మధ్య మనలను ఘనపరుస్తారు. సో వీటన్నిటిని బట్టి మనం చూసినట్లయితే శోధన కలిగినప్పుడు దిగులు చెందకుండా శోధనలో నిలిచిన వారే దేవుని వైపు చూచుచు దేవుని యొక్క సహాయం కొరకు కనిపెడుతూ దేవుడు మనకున్నాడు అన్న నిరీక్షణతో శోధనలను మనం దాటినట్లయితే దేవుడు తన ఉద్దేశము మన పట్ల నెరవేరుస్తాడు. ఏంటి తన ఉద్దేశం అంటే మనలను సంపూర్ణంగా చేసి మన కొరకు ఉంచిన జీవ కిరీటం దేవుడు మనకిస్తాడు. ఇది గ్రహించిన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. చూసారా, పౌలు గారు అంటున్నాడు, తనకు శ్రమ కలుగుతుంది, తనకు వేదన కలుగుతుంది, తనకు యాతన కలుగుతుంది, రకరకమైన శ్రమల గుండా అతను వెళుతున్నాడు. అతను పడిన శ్రమల గురించి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చివరి వరకు చూసినట్లయితే అతను పడిన శ్రమలు, అతను ఎదుర్కొన్న శోధనలు, అతను కలిగిన సమస్యలు, ఇవన్నీ మనం చూడగలం. ఇన్ని జరిగినప్పటికీ అతను అంటాడు, క్షులకమైన ఈ శ్రమ అని అతను చెప్తున్నాడు. దేన్ని బట్టి చెప్తున్నాడంటే తన కొరకు వచ్చిన జీవ కిరీటం చూచిన వాడే వాటి ముందు వీటన్నిటిని చులకనగా చేసి ఈ చులకనైన శ్రమ అంటూ మా కొరకు నిత్యమైన మహిమ ఉంది అని మహిమ కొరకు భారం కలిగిన వాడే జీవిస్తున్నాడట. అందుకే తను జీవించిన ఆ జీవితంను బట్టి తనకు కలిగిన దృఢమైన విశ్వాసమును బట్టి తన నిర్యాణ కాలమందు చెప్తున్నాడు, ఇదిగో నా పరుగును కడముట్టే చిత్తుని. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, నేను వెడలిపో కాలము సమీపించున్నది, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగును కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్తున్నాడు. అంటూ ఇది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు. చూసారా, పౌలు గారు చెప్పిన దాన్ని బట్టి తన శ్రమలన్నిటిలో కూడా వాటన్నిటినీ చులకనగా చేసుకొని తనకు కలగబో మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచినవాడు. కాబట్టి తన నిర్యాణ కాలమందు ఒక దృఢమైన నమ్మకంతో చెప్పగలుగుతున్నాడు, నా కొరకు నీతి కిరీటం అక్కడున్నది. దేనిని బట్టి చెప్పగలిగాడంటే శ్రమలను సహించాడు, శ్రమలను ఎదురు నిలబడ్డాడు, తన స్థితిని కాపాడుకున్నాడు, దేవుని నామమునకు మహిమ కలిగించాడు. దీనిని బట్టి అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటూ. ఇది నాకు మాత్రమే కాదు, నా వలే శ్రమను సహించి తమ విశ్వాసాన్ని కాపాడుకొని తమ భక్తిని కాపాడుకొని దేవుని కొరకు నిలకడగా జీవించే ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఈ నీతి కిరీటమును దాచి ఉంచాడు అని చెప్తున్నాడు. కాబట్టి వాక్యమును వినిచిన ప్రియ జనాంగమ్మ, దేవుడు నీ కొరకు నా కొరకు నీతి కిరీటమును సిద్ధపరిచి వచ్చాడు. అయితే నీ జీవిత ప్రయాణములో నీవు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుని మీద విసుగు చెందకూడదు, దేవుని మీద సనగకూడదు, దేవుని మీద పరుషముగా మాట్లాడకూడదు. నీవు విశ్వాసం గలవాడవై విశ్వాసం గలదానవై జీవిస్తూ నన్ను రక్షించిన దేవుడు నన్ను విడిపించుటకు సమర్థుడు, తప్పనిసరిగా నాకు విడుదలకు అనుగ్రహిస్తాడు అని ధైర్యం కలిగి నిరీక్షణ కలిగి దేవుని వైపు చూచుచు నీ పరుగును కొనసాగించిన యెడల దేవుడు నిర్ణయ కాలమందు నీ పట్ల కార్యము జరిగిస్తాడు, శోధనల నుంచి నిన్ను విడిపిస్తాడు. కాబట్టి కొంతకాలంలోకి కలుగు ఈ శ్రమలను బట్టి దేవుని విడిచి భ్రష్టుడు కాకుండా విశ్వాసమందు స్థిరబుద్ధి కలిగి జీవించుచు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటమును అందుకుందాము. అటువంటి ధన్యకరమైన స్థితిని మనం అందరం పొందుకున్నట్టు మన స్థితిని మనము బలపరుచుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీకు వందనములు. నీ ప్రజల పట్ల నీవు చేర్చిన కార్యములను మనకు మరుగై ఉన్నను తగిన సమయంలో నీ కార్యమును జరిగిస్తూ శోధనల నుంచి పిలిపిస్తూ నడిపిస్తున్న దేవా, ఈ దినమందు నీ ప్రజల పట్ల నీకు కలిగిన ఉద్దేశమును గ్రహించుకుటకు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనములు. ప్రతి ఒక్కరు అంతం వరకు విశ్వాసం కాపాడుకొని మా కొరకు సిద్ధపరిచిన జీవ కిరీటం పొందుకున్నట్లు మమ్మల్ని బలపరచండి, సహాయం చేసి మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.